ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ 4 రాసుల వారికి వచ్చే 2 నెలల్లో తిరిగి ఉండదు, అదృష్టం వరించబోతుంది. మరి ఆ రాసులు ఏంటి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం 12 రాసులు 9 గ్రహాల గురించి మనం చాలా తెలుసుకుంటూ ఉంటాం. నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. దీని ద్వారా ఆ ప్రభావం రాసులపైన తప్పకుండా కనిపిస్తుంది. ఇదిలో అంటే 2021 సంవత్సరం చివరిలో శుక్రగ్రహం ఓ రాశి నుంచి మరో రాశిలోకి మారబోతుంది. అంటే డిసెంబర్ 30 తేదీ 2021న శుక్రుడు తిరోగమన స్థితిలో ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక 27 ఫిబ్రవరి 2022 వరకు అంటే సుమారు 2 నెలల పాటు శుక్రుడు ధనుసు రాశిలో తిరోగమన స్థితిలో ఉంటాడు. ఇలా శుక్రుడు రాశిని మార్చుకోవడం 4 రాశుల వారికి శుభప్రదం అని మరి ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు. మరి వాటిల్లో ముందుగా మేషరాశి వారు శుక్రుడు తన స్థానాన్ని మార్చుకోవడం మేషరాశి వారికి ఎంతో శుభప్రదం. రాబోయే 2 నెలలు ఈ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఏ పనినైనా చిత్త శుద్ధితో చెయ్యండి, తప్పకుండా విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఇది మంచి సమయం. శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు పదోన్నతులు కూడా పొందుతారు. ఇక వృషభ రాశి, శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి ఆర్థికంగా లాభాన్ని చేకూరుస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న పాత బకాయిలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు అయితే ఉన్నాయి. సరైన వ్యూహాన్ని ప్రణాళికను మీరు వేసుకోగలిగితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఇక కర్కాటక రాశి, శుక్ర సంచారం ఈ రాశి వారికి వృత్తిపరంగా లాభాన్ని ఇస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఏ అవకాశాన్నైనా వదులుకోవద్దు. ఇక వృశ్చిక రాశి, శుక్రుడి సంచారం ఈ రాశి వారికి కూడా చాలా అదృష్టమని చెప్పచ్చు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారికి ఈ సమయం సరైనదే అని చెప్పొచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. సో ఫ్రెండ్స్, మరి 4 రాశుల వారికి వచ్చే 2 నెలలు ఎందుకు తిరిగి ఉండదంటే మరి గ్రహాలు అనేది మార్పు కలుగుతుంది ఈ డిసెంబర్ 30 నుంచి అలాగే ఫిబ్రవరి 27 వరకు. దీనివల్ల ఈ 4 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఒకసారి గమనించండి ఈ 2 నెలలు ఈ రాశుల వారు. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.